హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. టిఫిన్స్‌లోకి ఒక 2 చట్నీలని సింపుల్‌గా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్‌లోని ఒక 5 టమాటాలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఒక 5 ఎండుమిరపకాయలు కరెక్ట్‌గా సరిపోతుంది కారం. అలాగే ఒక 2 ఇంచుల అల్లం ముక్కలు, అలాగే ఒక 8 వెల్లుల్లి రెమ్మలు. వీటితో పాటు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో టమాటాలను వేయించండి. చూడండి ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాలు ఉంటే టమాటా పూర్తిగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి టమాటా చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గితే చాలండి చట్నీకి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు ఇంకో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మిక్సీ జార్‌లో ఈ కప్పుతో కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు. దీంతో పాటు ఒక టీ స్పూన్ జీలకర్ర. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు మీడియం సైజ్ వేసుకోండి. ఇలా తుంచి వేసుకోండి. ఈ క్వాంటిటీకి ఈ 3 పచ్చిమిరపకాయల కారం కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఇలా వేసుకొని మూత పెట్టేసి వాటర్ పోయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. చూడండి ఇలా పట్టుకునేక కొంచెం స్టిక్కీగా అంటుకుంది కదా! ఇలా స్పూన్‌తో కొంచెం ఇలా కదుపుకొని, వాటర్ పోసుకొని, రుచికి సరిపడా సాల్ట్‌ని అడ్జస్ట్ చేసి, మూత పెట్టి మళ్ళీ చక్కగా మిక్సీ పట్టుకోండి. ఇది మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఈలోగా టమాటాలు చల్లారాయి కదా! వీటిని కూడా మిక్సీ బౌల్‌లోకి తీసుకొని అంతటిని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, ఒక 2 బొట్టలు చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని కూడా చక్కగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపుని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ. ఇవి వేసుకుంటే చాలు. చక్కగా ఇవి మీడియం ఫ్లేమ్‌లో వేగనివ్వండి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత చూడండి వేగినియి కదా! ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించండి. పోపు ఇలా చక్కగా వేయించుకుంటే చట్నీ చాలా బావుంటుందండి. ఇప్పుడు చట్నీలని బౌల్స్‌లోకి తీసేసుకొని ఇందులోకి పోపు వేసుకుందాం. ఇలా 2 చట్నీలని 2 బౌల్‌లోకి తీసుకోండి. పోపు కూడా ఇప్పుడు ఒక చట్నీకి చూపిస్తున్నాను. రెండో చట్నీకి కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు చేసే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.